నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు షాద్ నగర్ లొకేషన్‌లో ఒక ఎక్సలెంట్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ ఈ యొక్క వెంచర్ యొక్క డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మన రాజశేఖర్ సార్ గారు ఉన్నారండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్ గురించి, మన ప్రాజెక్టు, మన కంపెనీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి డెఫినెట్గా అండి. నా పేరు రాజశేఖర్ అండి. నేను ఈ యొక్క వాసవి గ్రూప్స్లో నేను మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను సార్. ఓకే. సో దీనిలో వచ్చేసి ఈ వాసవి గ్రూప్స్ మంచి 30 years లెగసీ ఉన్న కంపెనీ ఇది. ఓకే. దీనిలో ఓపెన్ ప్లాట్స్ డివిజన్కి మాకు ఆర్కైలైట్ ప్రాపర్టీస్ అనే కంపెనీకి మాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనమాట. ఓకే. సో మేము కంప్లీట్లీ మార్కెటింగ్ పార్ట్నర్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా మాది అథారిటీ ఉంటుందండి. ఓకే. కానీ డాక్యుమెంట్లోను డెవలప్మెంట్ అంతా ప్యూర్లీ ఈ యొక్క కంప్లీట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా ఈ ప్రాజెక్ట్ అంతా బిలాంగ్స్ టు వాసవి గ్రూప్స్. ఓకే. వాసవి గ్రూప్ వాళ్ళు డెవలప్ చేశారు. అవునండి, ఓకే. అవును. ఎన్ని ఎకరాల లేఅవుట్ సార్ ఇది? సో ఇది 50 ఎకరాలండి ఇది. ఓకే. 50 ఎకరాలు. ఎన్ని ప్లాట్స్ గా డెవలప్ చేయడం సో జరుగుతుంది? దీనిలో వచ్చేసి మనకి 600 ప్లాట్స్ గా లగ్జరీ విల్లా ప్లాట్స్ గా డివైడ్ చేయడం జరిగింది సార్. ఓకే. 5 పార్కులు ఇచ్చామండి. ఓకే. ప్రతి పార్క్ వచ్చేసి మనకి 1/2 acre పైనే ఉంది సార్. ఓకే. తర్వాత టోటల్ ఎంటైర్ వెంచర్ కి వీళ్ళంతా చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో ఎంజాయ్మెంట్ చేయడానికి మేము ఎంట్రన్స్ లోనే ఒక ట్విన్ క్లబ్ హౌస్ ఇచ్చామండి. ఓకే. ట్విన్ క్లబ్ హౌస్ 10,000 ఎస్ఎఫ్టీ ట్విన్ క్లబ్ హౌస్ ఇచ్చాం సార్. ఓకే. వెరీ గుడ్ సార్. అయితే మరి ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? సో మంచి ప్రశ్న వేశారు సార్. జనరల్ గా విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అంటే ఒక అనుకుగా ఉన్నట్టు ఒక మంచి ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేయడం జరిగింది. ఓకే. 165 నుంచి స్టార్ట్ అండి. ఓకే. మెజారిటీగా 180 ఉన్నాయి. ఓకే. 180, 200, 220, 250, 270 లాస్ట్ అండి. 270 లాస్ట్. అవును సార్. సో మీరు వచ్చేసి 50 ఎకర్స్ అని చెప్తున్నారు. అవును సార్. ఈ 50 ఎకర్స్ లో ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయా, ఇంకేమైనా మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారా? దీనిలో వచ్చేసి మనకి స్ట్రాటజికల్ గా ఎవరైతే కొనుక్కుంటారో ఆ కొనుక్కున్న వాళ్ళకి కొంచెం మంచి అప్రిషియేషన్ రావాలని చెప్పేసి అని ఓవరాల్ గా ఉన్న 600 ప్లాట్స్ లో ఒక 200 ప్లాట్స్ వరకు కంపెనీ హోల్డ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ లో ఇందులో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయబోతుంది అనమాట. ఓకే. సో విల్లాస్ ఉన్న ఏరియాలో ఓపెన్ ప్లాట్ మంది ఉంది అని అంటే కంపేరింగ్ విత్ నార్మల్ ఓపెన్ లేఅవుట్ కన్నా కానీ దీనిలో మనకి
మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కస్టమర్కి ఒక మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని స్వయంగా ఇందులోనే విల్లాస్ కడుతుంది. ఒక దగ్గరే కాదు, ఒక బ్లాక్, మళ్ళీ కొంచెం తర్వాత ఇంకో బ్లాక్, ఆ తర్వాత ఇంకో బ్లాక్, అట్లా వాళ్ళు హోల్డ్ చేసి పెట్టారు సార్. ఓకే. అండ్ మరొక విషయం ఏంటంటే మన వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ క్లియర్ గా మన వ్యూవర్స్ కి అర్థమయ్యే విధంగా క్లియర్ గా చెప్పండి. హ్యాపీగా సార్. డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కస్టమర్ కి ఎలాంటి అప్రిషియేషన్ వస్తుంది? ఖచ్చితంగా చెప్తాం సార్. మనకి కంపేరింగ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో ఉన్న అన్ని హైవేస్ కన్నా కానీ ఈ హైవే నేషనల్ హైవే, బెంగళూరు హైవే నేషనల్ హైవే అనేది మంచి పొటెన్షియల్ హైవే అండి. ఓకే. సో దీన్ని మనము NH44 AH43 అంటాం అనమాట. ఓకే. సో కన్యాకుమారి టు కాశ్మీర్ ఓకే. సో వెళ్ళి ట్రావెల్ చేసే రెగ్యులర్ ఉన్నాయి ఇది. ఇంకోటి హైదరాబాద్ అండ్ మనకి బెంగళూరు ఐటీ కారిడార్ కి కనెక్టివిటీ ఉన్నది. తర్వాత మనం గమనించినట్లయితే దీనిలో అన్ని హైవేస్ కన్నా కానీ ఈ పర్టికులర్ అన్ని వ్యూస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎక్కువగా స్ట్రెచ్ అయింది. ఓకే. ఎందుకని మనకి హైటెక్ సిటీ ఉండటం, సైబర్ సిటీ ఉండటం, తర్వాత ఐటీ కంపెనీస్ అన్ని ఉండటం, అవే స్ట్రెచ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ ఈ హైవే గురించి చెప్పాలి అంటే ప్రామిసింగ్ డెవలప్మెంట్స్ కన్నా కానీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే. వెరీ గుడ్. చాలా ఉన్నాయి. అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. అవును, అవును. సో దీని తర్వాత మీ మెయిన్ గా ఈ వెంచర్ చేయడం కారణం ఏంటంటే రాజాపూర్ సెజ్ స్పెషల్ ఎకనామికల్ జోన్. సో ఈ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏదైతే ఉందో దీనిలో ప్రజెంట్ 60,000 మంది ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్ గా వెళ్ళొస్తున్నారండి. ఓకే. వెరీ అనదర్ 1 year లో ఇట్స్ గోయింగ్ టు బి 2 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఒక మంచి పొటెన్షియల్ ఏరియాలో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే మరి ఏ రేట్ అనేది కోట్ చేస్తున్నారు? దీనిలో వచ్చేసి కంపేరింగ్ మన కాంపిటేటర్స్ కన్నా కానీ మనం ఎకనామికల్ ప్రైస్ లోనే మనము ప్రజెంట్ అయితే 17,499 కి పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నామండి. ఓకే. వెరీ గుడ్. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీ చార్జెస్ ఏమైనా ఉన్నాయా ఎక్స్ట్రా? ఉన్నాయండి. జనరల్ గా దీనిలో కార్పాస్ ఫండ్, తర్వాత 2 years అడ్వాన్స్ మెయింటెనెన్స్ ఛార్జ్, తర్వాత జనరల్ మెయింటెనెన్స్, ఓకే. ఈ 3 కలిపి మనము ఈ చిన్న ప్లాట్ తీసుకున్న పెద్ద ప్లాట్ తీసుకుని 50,000 రూపాయలు మనం ఇనిషియల్ గా ఛార్జ్ చేస్తున్నాం సార్. ఓకే. ఇది మనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో కూడా మేము మెన్షన్ చేస్తాం. ఓకే సార్. మరి ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇంత నీట్ గా డెవలప్మెంట్ చేసి అండ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి ఇలా వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల వరకు మీరు మెయింటెనెన్స్ ఇస్తున్నారు? జనరల్ గా 5 years వరకు ఇస్తాం సార్ మేము. 5 years వరకు 5 years అయిపోయాక అసోసియేషన్ ఫామ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి మనం జనరల్ గా 2 years వరకే మనం ఛార్జ్ చేసేది. ఓకే. 2 years తర్వాత మేము వేరే ప్రాజెక్ట్ వెళ్తాము. ఓకే. ఈ 2 years వరకు ఏదైతే మనం అడ్వాన్స్ మెయింటెనెన్స్ ఛార్జ్ కస్టమర్స్ దగ్గర తీసుకుంటున్నామో కంప్లీట్ గా మేమే రెస్పాన్సిబిలిటీ ఉంటాం. మిగిలిన 3 years పార్షియల్ గా ఉంటాం అనమాట. ఓకే. థ్యాంక్ యూ సార్. ధన్యవాదములు. మంచి అమూల్యమైన సందేశం ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. చూస్తున్నారు కదండి, మన వాసవి గ్రూప్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ముడా లేఅవుట్ కి రావడం జరిగింది. ఈ లేఅవుట్ అనేది టోటల్ గా 50 acres లో డెవలప్ చేశారు. నేషనల్ హైవే బెంగళూరు హైవేకి ఇది నియర్ బై ఉంటుంది. జస్ట్ ఒక 200 meter డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఈ లేఅవుట్ లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 200+ విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అండ్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే ఏదైతే రాజాపూర్ సెజ్ ఉందో రాజాపూర్ సెజ్ కంటే బిఫోరే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూసుకున్నట్లయితే చాలా ఫార్మసిటికల్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా కంపెనీస్ ఉండడం వల్ల మంచి పొటెన్షియల్ ఏరియా అని చెప్పి సార్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే నేషనల్ హైవే 44కి అండ్ బెంగళూరు హైవేకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో స్క్రీన్ పైన వస్తున్నటువంటి సార్ వాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.